వాట్ బ్రాట్ యూ బ్యాక్ టు ఇండియా? ఎందుకు వచ్చారు సార్ ఇండియాకి? అంత యూకే అంటే చాలా మంచి దేశం అని చెప్తారు కాబట్టి. మంచి దేశం లేదని అంత మనం మనసులో ఉండే ప్రకారమే కదా, అంతే, ఇమాజినేషన్ అంతే. అవును. ఇది ఎక్కడుంటే అది బాగుండదంటే అదే బాగుంటుంది. కానీ నాకు ఆల్వేస్ వాంటెడ్ టు కమ్ బ్యాక్ టు ఇండియా. వాడు ఎప్పుడో చెప్పినాడు, ఎప్పుడు 50 ఏళ్ళ ముందు, రాబర్ట్ రస్టిగన్ ఏమని, షుగర్ ఇస్ పాయిజన్, షుగర్ ఇస్ పాయిజన్ అని ప్రూవ్ చేసినాడు, అన్నీ చెప్పినాడు. కానీ వాడిని మ్యాథ్ సైంటిస్ట్ని తోసి పారేసింది. షుగర్ అంటే కేవలం షుగర్ మాత్రమే, రిఫైన్డ్ షుగరా, బ్రౌన్ షుగరా, జాగరీ పౌడరా, హనీయా, దాని తాలూకు బ్రదర్స్ సిస్టర్స్ కజిన్ బ్రదర్స్ అందరూ వస్తారు అందులోకి. అందరినీ గెలపచ్చు. ఏదో ఇవి బాగుంటాయో మంచిది కాదంటే అది అంటే అది పర్వాలేదు అంటారు కదా సార్. అది చెప్పుకుంటాం మనం, ఏదో ఒకటి చెప్పుకోవాలి కదా, మనం దీన్ని జస్టిఫై చేసుకోవాలి. పొద్దున్నే కుండలో మనం రాత్రే మిగిలిపోయిన అన్నం పెట్టి కొంచెం నీళ్లు పోసి మజ్జిగేసి ఉల్లిపాయ ముక్కేసి తినమని చెప్తున్నారు. హైలీ చాలా బాగుంటుంది, మంచిది హెల్త్. మంచిదే, బట్ దట్ ఆల్సో ఇస్ కార్బోహైడ్రేట్. యూ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్. ఎంత తినాలనేది ఆలోచించాలి. సార్ ఇప్పుడు ఒక కాంట్రవర్షియల్ క్వశ్చన్, ఇప్పుడు వెయిట్ లాస్, ఇప్పుడు మౌంజారో ఇంజెక్షన్ ఇస్తున్నారు తగ్గడానికి, అది ఎఫెక్టివ్గా ఉందని చాలా మంది చెప్తున్నారు. బట్ ప్యాంక్రియాటైటిస్ వస్తుంది, ఇన్ఫ్లమేషన్ వస్తుంది అంటున్నారు. అంటే సెలెక్టివ్గా పేషెంట్స్ ఉపయోగించుకొని సూపర్వైజ్డ్ మెడికేషన్ ఇస్తే బాగానే ఉండదు. వీళ్ళు సడన్గా మేము ఒకటేసారి తగ్గిపోవాలని ఇంక్రీజ్ డోస్ ఏమవుతుంది, బిఫోర్ ద బాడీ గెట్ యూజ్డ్ టు యు ఆర్ గివింగ్ హైయర్ డోస్. హైదరాబాద్లో సార్ మీకు చూస్తే ఎన్ని రెస్టారెంట్స్ మీద దాడులు జరిగాయి, రైడ్స్ జరిగి, ఫుడ్ ఇన్స్పెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళి దే వర్ అపాల్డ్ టు సీ, అసలు చెత్తకుండీలు ఓపెన్గా పెట్టేయడం, కైండ్ ఆఫ్ బ్రీడింగ్ గ్రౌండ్ ఫర్ బ్యాక్టీరియా. ఇప్పుడు అందరూ ప్రపంచంలో అంతా తెలుస్తుంది ఏమంటే హోమ్ ఫుడ్ ఇస్ ద బెస్ట్, అది ఇంపార్టెంట్ అనేది. హోమ్ ఫుడ్ ఉంటే మీరు ఏం చేస్తారో మనసు మంచిగా పెడతారు. వెల్కమ్ టు హెల్దీ జర్నీ విత్ మీ స్వప్న, ఎక్స్క్లూజివ్గా మీ సుమన్ టీవీలో. ఎవరిని అంటే ప్రతి రెండో మూడో మనిషిని పలకరించి అడిగితే నాకు షుగర్ ఉంది అని చెప్తూ పోతారు. ఇంత డయాబెటీస్ పెరిగిపోయింది గత 10-20 సంవత్సరాల్లో, ఎందుకు? అలాగే ఈ మధ్యకాలంలో బక్కగా ఉండే వాళ్ళని అసలు ఎక్కడ చూడలేకపోతున్నాం మనం. ఎందుకంటే సగటున చూస్తే ప్రతి వాళ్ళు ఒక 5-10 కిలోలు ఎక్కువ అధిక బరువు ఉంటున్నారు తప్ప తక్కువ బరువు ఉన్న వాళ్ళు చాలా తక్కువ కనిపిస్తారు. ఇది ఎందుకు ఈ మార్పు జరిగింది? ఇవాళ ఒక చాలా అనుభవజ్ఞులైన అద్భుతమైన బేరియాట్రిక్ సర్జన్, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ మనతో పాటు ఉన్నారు. వారు 42 సంవత్సరాల వారి ప్రయాణంలో కళ్ళ ముందే అసలు భారతదేశం ఎలా మారిపోయిందో చూస్తూ వచ్చారు. ఇంగ్లాండ్లో చాలా అపారమైన అనుభవాన్ని గడించి మళ్ళీ ఇప్పుడు ఇండియా తిరిగి వచ్చిన డాక్టర్ మన్నూర్ కేశవరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్కారం సార్. వెరీ హ్యాపీ టు మీట్ యూ సార్. థ్యాంక్ యూ. మీరు చాలా ఎక్స్పీరియన్స్డ్. అండ్ వాట్ బ్రాట్ యూ బ్యాక్ టు ఇండియా? ఎందుకు వచ్చారు సార్ ఇండియాకి? అంత యూకే అంటే చాలా మంచి దేశం అని చెప్తారు కాబట్టి. మంచి దేశం లేదని అంత మనం మనసులో ఉండే ప్రకారమే కదా, అంతే, ఇమాజినేషన్ అంతే. అవును. ఇది ఎక్కడుంటే అది బాగుండదంటే అదే బాగుంటుంది. కానీ నాకు ఆల్వేస్ వాంటెడ్ టు కమ్ బ్యాక్ టు ఇండియా. ఎందుకంటే అమెరికా గడిపోయినాను, ఆడొక ఫ్యూ డేస్ ఉండేది, ఇంకా వద్దులేమని కానీ వచ్చేసేసాను అట్లా. బట్ దట్స్ ద మెయిన్ థింగ్. ఫస్ట్ అంటే ఐ వాంట్ టు గో అండ్ సర్వ్ మై ఓన్ పీపుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ ఏమంటే ఇప్పుడు ఒబీసిటీ చాలా ఎక్కువైపోయింది, తెలిసిపోయింది. చూస్తూ ఉంటాను ఈచ్ విజిట్లో చూడడము, ఒబీస్ అయిపోతున్నారు, డయాబెటీస్ ఎక్కువైపోయింది. ఈ రెండు కాంబినేషన్ వచ్చి డయాబెసిటీ మీరు కనిపెట్టిన కొత్త పదం అది. ప్రాబ్లీ మేబీ ఇన్ ది ఓక్ అట్ ద టైం, కానీ మేము పాపులరైజ్ చేసేసాము దాన్ని. అది చాలా ఏళ్ళుగా, ఒక 20 ఏళ్ళుగా. ఇది ప్రపంచవ్యాప్తంగా జరుగుతుందా? అన్ని చోట్ల అదే మాత్రం మారుతాం కదా, అంటే ప్రజలంతా సిమిలరే కదా. మనము ఏప్ టువర్డ్స్ అమెరికా, బ్రింగ్ బ్యాక్ ది బ్యాడ్ వన్స్, నాట్ ది గుడ్ వన్స్, అది మామూలు అంతే. ఇదేదో కొత్త ఒక వింత, పాత ఒక రోత కదా, మనకు ఆ విధంగా వెళ్తుంటాము. కాబట్టి మన యొక్క ఫుడ్ హ్యాబిట్స్ అవన్నీ మారిపోయినాయి. సేమ్ థింగ్ అన్ని చోట్ల అట్లే మారిపోతూ వచ్చినాయి. తర్వాత అమెరికాలోను యూరోప్లోనూ ఏం చేసేసారు, అమెరికా మెయిన్గా వాళ్ళు షుగర్ను ప్రాపగేట్ చేసేసారు. షుగర్ ఈజ్ గుడ్ అన్నట్టు. అందువల్ల కార్న్ఫ్లేక్స్, కార్న్ ఆయిల్ అన్నిట్లో ఉంటుంది. కార్న్ ఆయిల్ చెప్పలేదు, సిరప్ అది అంతే. ఇది వాళ్ళు ఎప్పుడో చెప్పినాడు, ఎప్పుడు 50 ఏళ్ళ ముందు, రాబర్ట్ రస్టిగన్ ఏమని, షుగర్ ఇస్ పాయిజన్ అని ప్రూవ్ చేసినాడు, అన్నీ చెప్పినాడు. కానీ వాడిని మ్యాథ్ సైంటిస్ట్ని
తోసి పారేసేసారు 5 years. ఎవరు ఆల్ ద స్టడీస్ ఎవరు చేయించారు? షుగర్ లాబీ వాళ్ళు. అవును. కాబట్టి సైంటిఫిక్ ఎవిడెన్స్ అని చెప్పేస్తారు. సైంటిఫిక్ ఎవిడెన్స్ కుడ్ బి ఫ్లాడ్ అండ్ ఫ్రాడ్. అవును. కాబట్టి ఎవరు చేసినారు, ఎందుకు చేసినారు అని తెలుసుకోవాలి. ఇండిపెండెంట్గా ఉండాలి. అందువల్ల గవర్నమెంట్స్ చేపించాలి సైంటిఫిక్ ఎవిడెన్స్, అప్పుడు మారుతాయి. సార్ షుగర్ అని మీరు షుగర్ ఇస్ పాయిజన్ అంటే షుగర్ అంటే కేవలం షుగర్ మాత్రమే, రిఫైన్డ్ షుగరా, బ్రౌన్ షుగరా, జాగరీ పౌడరా, హనీయా, దాని తాలూకు బ్రదర్స్ సిస్టర్స్ కజిన్ బ్రదర్స్ అందరూ వస్తారు అందులోకి, అందరినీ కలపచ్చు, అంతేనా? అంతా సేమ్. ఏదో ఇవి బాగుంటాయో మంచిది కాదంట అది అంటే అది పర్వాలేదు అంటారు కదా సార్. అది చెప్పుకుంటాము మనం, ఏదో ఒకటి చెప్పుకోవాలి కదా. మనం దీన్ని జస్టిఫై చేసుకోవాలి. ఎట్లా జస్టిఫై చేస్తాం? ఇది మంచిదని మనం చెప్పుకుంటాం. ఎందుకు? మనం తింటున్నాం కాబట్టి. వేరే వాళ్ళకి చెప్పేదానికి ఏదో బాగుంటుంది, కానీ అవన్నీ బ్యాడే. షుగర్స్ అవి ఇవన్నీ హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఉండేవి. తర్వాత అవే కాకుండా మన కార్బ్స్ అంటాం. కార్బ్స్ అంటే బ్రెడ్, పొటాటో, పాస్తా, రైస్ ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఇవే కార్బ్స్. ఇవి కూడా హై గ్లైసిమిక్ ఇండెక్స్. అంటే హై గ్లైసిమిక్ అంటే ఈ షుగర్ను బ్లడ్ సర్క్యులేషన్ క్విక్గా రిలీజ్ చేస్తాయి. తినడమే ఇమ్మీడియట్ వెళ్ళిపోతుంది. అందువల్ల రైస్ తిన్నోళ్ళు ఇమ్మీడియట్ నిద్రపోతారు, ఎందుకంటే షుగర్ వెళ్ళిపోతుంది కదా. అది కానీ ఈ షుగర్ వలన ఏమవుతుందంటే ఇది ఎఫెక్ట్స్ సిస్టమ్. మనం ఇన్సులిన్ రెసిస్టెంట్ ఇంక్రీజ్ చేస్తుంది. ఎందుకంటే ఇన్సులిన్ సర్జెస్ అవి అది కొట్టి ఇప్పుడు ఏమంటారు టైర్డ్ హార్స్ అంటారు, ఫ్లాగింగ్ ద టైర్డ్ హార్స్ ఆ మాదిరి అయిపోతుంది. ఎక్కువ షుగర్ రావడం, ఎక్కువ ఇన్సులిన్ మళ్ళీ పనిచేయదు. అప్పుడు పెరిఫరల్ రెసిస్టెన్స్ వస్తుంది. అది రేపు ఇన్సులిన్ పనిచేయదు కాబట్టి ఇంకా ఎక్కువ ఇన్సులిన్ కావాలి. ఓవర్ ద టైమ్ ఆ షుగర్ ఏమవుతుంది? కన్వర్టెడ్ టు ఫ్యాట్. అది ఒబేసిటీకి దారితీస్తుంది. ఒబేసిటీ, పెరిఫరల్ రెసిస్టెన్స్ ఇవన్నీ వస్తాయి. అది ఫుడ్ అంటే వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్. అంటే ఎట్లా వస్తున్నాం మనం వెజిటబుల్స్ అవన్నీ తీసేసేస్తాం మన సిస్టంలో నుంచి. ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది, బాడీ ఇన్ఫ్లమేషన్ వచ్చేస్తుంది. అంటే హాట్ వాటర్ మన చేతి మీద పోసినట్టు పొంగిపోతుంది. అదే విధంగా అవుతుంది. అది మనము ఇది మంచిదా కాదని ఆలోచించాలి. మనం తినే ఫుడ్ను ఇది ఏం పెట్టుకుంటానో మన నోట్లో అనేది ఆలోచించాలి. ఫుడ్ ఒకటి, అది ఎక్కడి నుంచి వస్తుంది, దాంట్లో ఏమి పెస్టిసైడ్సా లేకుండా అంటే ఫర్టిలైజర్స్ ఉపయోగించి. పెస్టిసైడ్స్ ప్రూవెన్ వెరీ మచ్ ఒబేసిటీ కాజ్ చేస్తాయి. ఒక పక్క ఆ ఎంజైమ్స్ను, రెసిప్టర్స్ అవన్నీ కార్బోహైడ్రేట్ అండ్ లిపిడ్ మెటాబలిజంను. ఏమిటి ఎరువులు, పెస్టిసైడ్స్? పెస్టిసైడ్స్ వల్ల కూడా ఓవర్ వెయిట్ అవుతున్నా సార్? Yes, proved beyond doubt. Oh my God. Over the years. ఈ ఫుడ్ ఎక్కువ తినేసి అనుకుంటున్నాం, పెస్టిసైడ్స్ మన కంట్రోల్లో ఉండదు కదా సార్. హౌ డు యూ కంట్రోల్ దట్ దెన్? పెస్టిసైడ్ మనం ఇంట్రడ్యూస్ చేసి 50 years ముందు. లుక్ అట్ దట్. మీరు చెప్పినారు 5 decadesగా మారిపోతా వచ్చింది అన్నారు. ఆ 5 decades మనం తినే హ్యాబిట్సే మారకుండా వీటిల్లో కూడా ఇవి వచ్చినాయి పెస్టిసైడ్స్. ఇవంతా అప్పుడే ఇంట్రడ్యూస్డ్ ఎక్కువగా. ఎందుకంటే అంతకుముందు మేము వాడేవాళ్ళం కాదు, కానీ అది ఆధునికము. ఇది వాడితే మీకు మంచి గ్రోత్ వస్తుంది, ఈల్డ్ మంచిది వస్తుంది. ఈ విధంగా చేయడంతో ఏమవుతుందంటే మనమంతా బ్యాడ్ హ్యాబిట్స్ నేర్చుకున్నాం, అందరూ ఉపయోగించరు. దాంతో ఏమవుతుందంటే దే ఎఫెక్ట్ ద హోల్ సిస్టమ్. ఏది ఇవన్నీ కెమికల్స్ కదా, కెమికల్ విల్ ఎఫెక్ట్. కెమికల్స్ ఆఫ్ ద కాజ్ ఆఫ్ యువర్ క్యాన్సర్స్, ఒబేసిటీ, డయాబెటీస్. ఎందుకంటే డయాబెటీస్ ఆ ఎంజైమ్స్ అంతా డ్యామేజ్ చేసేస్తాయి. కాబట్టి డ్యామేజ్ చేసేస్తే ఇంకా నీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్. జస్ట్ వండరింగ్ సార్, ఫర్టిలైజర్ కానీ పెస్టిసైడ్ ఆఫ్ ఎనీ కైండ్ బాడీలోకి వెళ్ళాక వాట్ ఈస్ ద రియాక్షన్? ఆ జరిగే రియాక్షన్ ఏంటి? దానికి షుగర్ స్పైక్ అవ్వడానికి గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే ఫుడ్ అంటే గ్లైసెమిక్ ఇండెక్స్ అనుకోవచ్చు. అసలు ఫర్టిలైజర్ కెమికల్స్ ఏం చేస్తాయి బాడీలో? అది ఇప్పుడు 2గా ఎఫెక్ట్ చేస్తుంది. ఒకటి ఒబేసిటీ ఎఫెక్ట్ చేసేదానికి అవి ఫ్యాట్ సెల్స్ను అవంతా అఫెక్ట్ చేసేదానికి ఒక సైడ్, ఇంకో సైడ్ డయాబెటీస్ని క్రియేట్ చేసేదానికి ఇంకో సైడ్. ఏది అఫెక్టింగ్ ది మెటాబలిజం వాటికంతా. దేర్ఫోర్ టూ ప్రాంగ్డ్ అటాక్. దేర్ఫోర్ ఒబేసిటీ అయినా కానీ డయాబెటీస్, ఇన్ఫ్లమేషన్ కాబట్టి ఇన్సులిన్ రెసిస్టెన్స్. అట్లే కాకుండా రెండో సైడ్ నుంచి కూడా డయాబెటీస్ను క్రియేట్ చేస్తుంది. మనం వీ హ్యావ్ టు అవాయిడ్ ఆల్ దీస్ ఫుడ్స్. కానీ అందువల్ల ఇప్పుడు అందరూ ఆర్గానిక్ ఫుడ్స్ అనేసి ఇస్తారు. అంటే ఎవరికేం తెలుస్తారు అక్కడ ఏ ఎరువు ఎలా పండిస్తారో ఎవరికి తెలియదు, బోర్డు పెట్టుకుని ఉంటున్నారు అంతే. వాళ్ళు పండించినా కూడా దానికి ఒక రూల్స్ ఉన్నాయి. ఎందుకంటే ఎక్కడి నుంచి వస్తుంది ఈ ఇప్పుడు మనం వేస్తాం నీళ్లు, ఆ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? నీళ్ళు ఎక్కడి నుంచో వస్తాయి. ఆ ఏరియా అండర్ గ్రౌండ్
లెవెల్స్ ఉన్నాయి కదా, లేయర్స్గా, అవి ఎక్కడి నుంచో మనం రన్ అవుతూ ఉంటాయి. అవును కాబట్టి పెస్టిసైడ్ ఎక్కడనో పెడితే మనకు వస్తుంది. అవును. కాబట్టి అందరూ వదిలేయాలి. మనం ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే జరగదు. కష్టం. అంటే ఆ ఫండమెంటల్ కోర్ లెవెల్లో మార్పులు జరిగితే గానీ మొత్తం మారాలి. కానీ మన పరిధిలో కొన్ని విషయాలు మనం జాగ్రత్త కొంతవరకు కొంత- సరే మనం ఇది చేసుకున్నాము, మనం ఆర్గానిక్ మనమే చేసుకునేది ఇళ్లలోనే చేసుకోవచ్చు. మోస్ట్ ఆఫ్ ది ఫ్లాట్స్లోనే చేసుకోవచ్చు, మనమే పండించుకోవచ్చు. కాయగూరలు పండించుకోలేమా? ఇప్పుడు ఈ మధ్య కాలంలో కొన్ని రైస్ పండిస్తున్నారు సార్, ఆ, అది లో గ్లైసిమిక్ ఇండెక్స్ రైస్ అంటున్నారు. అంటే వైట్ రైస్, ఇట్స్ యాక్చువల్లీ సోనా మసూరి, ఇట్స్ యాక్చువల్లీ బాస్మతి రైస్ ఆల్సో. సోనా మసూరికి 72-73 ఉంది గ్లైసిమిక్ ఇండెక్స్. వీట్ ఈస్ అరౌండ్ సమ్వేర్ 60-68 మధ్య ఉంటుంది డిపెండింగ్ ఆన్ ద వెరైటీ ఆఫ్ వీట్ అని నేను విన్నాను సార్, ఇది న్యూట్రిషనిస్ట్ చెప్పగా. ఒక పర్టికులర్ కైండ్ ఆఫ్ బాస్మతి ఆర్ సర్టన్ కైండ్ ఆఫ్ రైస్ 48 గ్లైసెమిక్ ఇండెక్స్తో మేము పండిస్తున్నాము. లో డయా షుగర్ అంటారు, డయా వీట్ అంటారు. ఇవి నిజంగా ఉంటాయా? వాళ్ళనే సైంటిఫిక్ ఎవిడెన్స్ నాకు తెలిసి ఏం లేవు. లేవు. ఇప్పుడు ఇవన్నిటికీ ఎవ్రీథింగ్ యూ నీడ్ టు గ్రో దెమ్. ప్రాబ్లం ఏమంటే వాటికి చేయాలంటే, అవి పండాలంటే ఇప్పుడు వాడి ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ ఈ ఉంటాయి కదా, ఈ ఏమైతే క్రిములు ఇప్పుడు వాటిని తినేసేసి ఆహ్వాదించి ఇంకా బాగా అయిపోయి వీటిని తినడం మొదలు పెట్టేసి, యూ నీడ్ మోర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ పెస్టిసైడ్. ఇవన్నీ వదిలేసేసి కొన్నేళ్ళు వదిలేసేసి మళ్ళీ స్టార్ట్ చేయాలి. అంతే, అంటే స్టార్ట్ అన్యూ, అది కావాలి. నెక్స్ట్ వీటిలో అన్ని షుగరే. నేను సైంటిఫిక్గా వాడు ఎవడన్నా అనలైజ్ చేసి చెప్తే తప్ప మిగతా ఉన్నాయి. మనకు మిల్లెట్స్ ఉన్నాయి. మిల్లెట్స్ వచ్చి లో గ్లైసిమిక్, అవును, 13-14 ఇంకా కింద ఉంటుంది. లో సాటిస్ఫాక్షన్ ఆల్సో సార్. లో సాటిస్ఫాక్షన్ తగ్గించేస్తా. సో లేదు, డిపెండ్స్. ఇప్పుడు మేము చిన్నప్పుడు రాగి సంగతి తింటా ఉంటుంది. ఎవరన్నా అది మా వర్కర్స్కి ఇచ్చేవాళ్ళు, మేమే తినేసేది, వాళ్ళకి రైస్ ఇచ్చేసేది. సో రాగి సంగటి బెటరే కదా, బెటర్ దాన్ ది రైస్. వైట్ రైస్ బ్రౌన్ రైస్ కంటే కూడా బెటరా? అన్నిటికంటే అదే. ఫర్గెట్ అబౌట్ రైస్గా వాట్ ఎవర్ యూ డూ, రైస్ పక్క దోసేసేయండి. మిల్లెట్స్ ఎన్నో మిల్లెట్స్ ఉన్నాయి. అంటే ది రీజన్ ఫర్ దట్ ఈస్ పార్ట్ ఆఫ్ ఇట్ ఈస్ ద ఫైబర్ లిటిల్ బిట్ ఆఫ్ ప్రోటీన్, ఇది కాదు, అంత షుగర్ అన్నీ కలిపి ఉన్నాయి. ఏమవుతుందంటే షుగర్ను స్లోగా రిలీజ్ చేస్తాయి ఈ మిల్లెట్స్లో. అండ్ ఆల్సో మనకు పల్సెస్ ఉన్నాయి కదా, గ్రీన్, ఆల్ ది బీన్స్ అండ్ పీస్, ఆల్ దిస్ లెంటిల్స్, వీటిల్లో కూడా షుగర్ ఉంది. బట్ దే ఆర్ కాంప్లెక్స్ షుగర్స్, అవి స్లోగా రిలీజ్ చేస్తుంది. మిల్లెట్స్లో ఉండేవి కూడా స్లోగా వస్తుంది. కంబైన్ చేసామనుకో, ఏది కార్బోహైడ్రేట్ను. ఇప్పుడు కొందరు ఇంగ్లాండ్లో వెరీ కామన్ టోస్ట్ విత్ బటర్ అంటారు, తినేసేస్తారు. దాంట్లో ఏం లేదు, ఒక పక్క ఫ్యాట్, ఒక పక్క షుగరు, రెండు. యూ నీడ్ ఆల్ ది 4 కాంపోనెంట్స్. ఏది కార్బ్, ఫ్యాట్, ప్రోటీన్, ఫైబర్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అది ఫర్గెట్. మనం నాణ్యతగా ఉండాలి, అత్యంత తెల్లమైన రైస్ తినేది. పాలిష్. ఎంత రిఫైన్ అయితే అంత బ్యాడ్. మైదా కూడా అంతే కదా సార్, డెరివేటివ్ ఆఫ్ వీట్ నుంచి పుట్టే మైదా ఇవాళ బ్యాన్ అని అందరూ ప్రపంచవ్యాప్తంగా అంటూ ఉంటారు. అన్నీ ఒకటే, వీట్ అదే, సేమ్ అదే. మనం మిల్లెట్స్ చిన్నప్పుడు ఎక్కడ పడితే అక్కడ పండేది. అవును, బికాస్ దే డోంట్ నీడ్ ఎనీ పెస్టిసైడ్స్, దే డోంట్ నీడ్ వెరీ లిటిల్ వాటర్. అది పోయింది ఇప్పుడు. అవన్నీ తింటా ఉంటే బాగుండే. కొర్రలు, అరికలు మా ఊళ్ళో ఉండేది తిన్నా బాగానే ఉంటుంది. అంటే ఇది టేస్ట్ ఈజ్ అక్వైర్డ్ కదా. అవును, జిహ్వా అనేది మనం ఇప్పుడు వచ్చింది, ముందు నుంచి చిన్నప్పటి నుంచి మనం అట్లా ఉంటే అది మనం పుట్టినప్పటి నుంచి పిల్లలకు మా గ్రాండ్ చిల్డ్రన్ కానీ వాళ్ళు కార్న్ఫ్లెక్స్ ఇస్తుంది. వాడు ఎందుకంటాడు, నాకు వద్దంటాడు ఇమ్మీడియట్లీ. వెజిటబుల్స్ అంటే పక్కన తోసేస్తాడు. వాళ్ళ వెజిటబుల్స్ అంటే పొటాటో షుగర్, అదే స్టార్చ్, అదే కదా, అది షుగర్, ఇట్ ఈస్ నాట్ వెజిటబుల్. అది మర్చిపోతుంది. చాలా. అంటే ఇప్పుడు మరి డయాబెటీస్ అండ్ ఒబేసిటీ మీరు కలిపి, డయాబెసిటీ రెండు పక్క పక్కనే ఉంటాయని చెప్పారు కదా సార్. బాగా లావుగా ఉన్నవాళ్ళు షుగర్ లేకపోయినా కూడా షుడ్ దే వరీ, వాళ్ళు ఆందోళన పడి కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలంటారా? ఇంకా అది ప్రోగ్రెషన్ ఉంటుంది కదా. అంటే వెరీ ఫ్యూ పీపుల్ వాళ్ళు డయాబెటీస్ రాకుండా పోవచ్చు, కానీ మోస్ట్ ఆఫ్ దెమ్ టెన్ టువర్డ్స్ దట్. ఎందుకంటే ఒబిసిటీ ఉంటేనే ఇన్ఫ్లమేషన్, బాడీ ఇన్ఫ్లమేషన్. నెక్స్ట్ ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఆటోమేటిక్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ కాజ్ ది PCOS, ఇంకా అన్ని మెటబాలిక్ సిండ్రోమ్ అండ్ డయాబెటీస్ గ్రేడెడ్గా వెళ్ళిపోతుంది. ఇప్పుడు అందువల్ల ఇప్పుడు ప్రీ డయాబెటిక్ ఇవన్నీ ఉంటారు.
మాత్రలు ఇచ్చేది కాదు, వాడిని మార్చేట్టుగా ఏం చేయాలనేది మనం ఆలోచించాలి. అవును. ఇప్పుడు ప్రతి ఒక్కడికి మందులు ఇచ్చి లేకుంటే ఇది ఇచ్చి ఆపరేషన్ చేసి జరగవు. ఎందుకంటే 10 మంది అయితే 10లో ఒకడైతే చేయొచ్చు. అవును. ఇప్పుడు 10లో 9 మంది ఉన్నారు. అదే ఎంతమందికి చేసుకుంటూ పోతాం అంతే. ఎంతమంది ఉన్నారు? మిలియన్స్ ఆఫ్ సర్జన్స్ కావాలా, మిలియన్స్ ఆఫ్ డాక్టర్స్ కావాలా. అంతే. మీకు కావాల్సింది ఏంటి? అందరికీ పాలసీ మార్చాలి. అండ్ ఎడ్యుకేషన్, స్కూల్స్, చైల్డ్హుడ్ అన్ని ప్రతి ఒక్కరికి నేర్పిస్తే మనం మారుతుంది. అంటే చాలా ఇన్ఫర్మేషన్ వచ్చేది సార్. ఫ్రాంక్గా చెప్పాలంటే ఏం తినాలో అర్థం కాదు, ఏం పెట్టాలి పిల్లలకి అని కూడా అర్థం కాదు. బికాస్ కొంతమంది అంటారు, ఫర్ ఎగ్జాంపుల్ పెసరపప్పుతో నువ్వు అట్ల వేసుకుంటే మంచిది ప్రోటీన్ అంటారు. బట్ 2 అట్లు వేసుకుంటే దానిలో వచ్చేదో 4, 10, 8, 6 గ్రాములు ప్రోటీన్ వస్తుంది. ఒక కోడిగుడ్డు తింటే వెంబడే వచ్చేస్తుంది 8, 6, 7 గ్రాముల ప్రోటీన్. అట్లనే కాదు, ఇప్పుడు పల్సెస్ అండ్ మీట్ ప్రోడక్ట్స్ 2 డిఫరెంట్ థింగ్స్. మీట్ మనకు డైలీ రిక్వైర్మెంట్ 60 grams. సార్ 60 లేకపోతే యావరేజ్. పర్ కిలో అంత అవసరం లేదు. అవన్నీ మర్చిపోండి. అవన్నీ మనకు ఎవరు గుర్తుంటాయి? అన్నీ యావరేజ్గా సింపుల్. అంటే సింపుల్, యువర్ ఫిష్ సైజ్ అది 60 grams. వేరే పప్పు ఇవన్నీ ఉన్నాయి కదా, వెజిటబుల్ ఆరిజిన్ ఒకటి, అవి డబుల్ ద అమౌంట్ అంతే, అంతకంటే ఏం డిఫరెన్స్ లేదు. అది ఇన్ ఏ డే. కాబట్టి మీ పెసలు అయితే ఏముండదు, పెసలు టేస్ట్ బాగుంటుంది. దాన్ని చుట్టూ ఉండే అది తీసేస్తుంటాం, ఏది దాన్ని పొట్టు తీస్తే అట్లా ఫైబర్ పోతుంది. ఫైబర్ అట్లే ఉండాలి. వైటమిన్ B12 కూడా పోతుంది కదా. అన్నీ పోతాయండి. ఇప్పుడు B12 అన్నీ యాల్యూరాన్ లేదు రైస్లో ఉన్నాయి. అందువల్ల ఉప్పుడు బియ్యం అనేది ఉడకబెట్టేసేసి దాన్ని తీసేసి తినేవాళ్ళు. అవి బాగానే ఉన్నాయి, చాలా కొంత బెటర్ దాన్ని అట్లీస్ట్ విటమిన్స్ అన్న ఉన్నాయి. దీంట్లో ఏమీ లేవు, మొత్తం పోయినాయి. మనం అదే మీరు స్లో రిలీజా ఇదని ఫుడ్స్ మీరు సరే మీట్లోను ఎగ్స్లోనండి. ఎగ్స్ కూడా ఆల్ ది డైరీ ఈజ్ ఇన్ఫ్లమేషన్ టు ది బాడీ. మీట్ ఇవన్నీ ఏం చేస్తుంటాయి? యాంటీబయాటిక్స్ చాలా ఫోర్స్డ్ ఎన్వైరన్మెంట్స్లో వాటిని వదిలేస్తున్నాం. అవి దే కాన్ ద క్యాన్సర్స్ మీట్ ఆన్ ఇట్స్ ఓన్ కాజ్ క్యాన్సర్స్. వెస్ట్రన్ వరల్డ్ అంతా ఎందుకు క్యాన్సర్ వాళ్ళు కోలాన్ అంతా బికాస్ ఆఫ్ మీట్. అందరికీ తెలుసు, కానీ మీట్ని ప్రొపగేట్ చేస్తారు. ఎందుకంటే మీట్ ఇండస్ట్రీ ఇస్ పవర్ఫుల్, మనీ అంతే. కానీ శాకాహారం బెటర్ అంటారు. 100%. వాళ్ళు ఒకసారి ఒక డాక్యుమెంటరీ గడ్డ చేసేసారు వీగన్స్ వాళ్ళు వీగన్ కంప్లీట్ అవాయిడింగ్ ఇది. 34-year లేడీ ఒలింపిక్ కదా, 38 years నెక్స్ట్ ఒలింపిక్ ఉండదు. నా వల్ల కాదు అనుకునేది. అటు టైమ్ షీ టర్న్ వీగన్. బై 38 షీ వన్ ది ఒలింపిక్. ఏమంటే బాడీ లైట్ అయిపోయింది, ఇన్ఫ్లమేషన్ బాడీ లేదు, ఎనర్జీ లెవెల్స్ ఆర్ హై. Therefore, it's totally different. మనం కాన్సెప్ట్ కంప్లీట్గా మార్చుకునేసి ఇవన్నీ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఇవన్నీ తీసేసేసి అండ్ డైరీ కూడా చాలా వరకు తీసేస్తున్నాయి. డైరీ కూడా ఇప్పుడు చాలా పెద్ద ఒక విధమైన మెటబాలిక్ చేంజ్ తీసుకొస్తుంది. పిల్లల్లో ఎర్లీ ప్యూబర్టీ వచ్చేస్తుంది అని చెప్తారు. అది హార్మోన్స్ ఆవులకి ఇచ్చే హార్మోన్స్ అవి కూడా. సో దానివల్ల అసలు అంటే ఒకలా చూస్తే అంటే తప్పు పూర్తిగా మనది కూడా కాదు సార్. అంటే మనదంటే కన్జ్యూమర్స్ నేను చెప్పేది. బికాజ్ చుట్టూ ఉండే జెనెటిక్ మోడిఫికేషన్స్ ఏవైతే అవుతున్నాయో వాటితో మనం కోపప్ కాలేకపోతున్నాం. ఏం తినాలి అర్థం కాదు, ఎంత తినాలని. మీరు ఏది తినాలనుకునేప్పటికి వేరే న్యూ రూల్స్ తెచ్చేస్తారు. అంతే కదా. అంటే మనకి గ్రీడ్ అండ్ యావరేజ్ ఇది మనం కంట్రోల్ చేస్తుంది. ఒరే మనకి మితంగా ఉంటే చాలు, మితంగా సంపాదించుకోవాలని లేదు కదా. అంతే సార్. వాడు మొత్తం సంపాదించాలంటే ఏమో చేస్తారు. ఇప్పుడు చూడు, మీరు ఫ్రూట్స్గా తినాలనుకుంటారు, ఫ్రూట్స్ పోతే ఇప్పుడు నిన్న మొన్న వాడు ఇంజెక్ట్ చేస్తారంటే కెమికల్స్. అవును, అది తీయగా ఉండడానికి ఎర్రగా ఉండడానికి చేసేసారు. పుచ్చకాయ, మామిడి పండ్లు అన్నీ చేసేసారు, కార్బైడ్ అటు పెట్టి పండిస్తారు. వెజిటబుల్స్ అనుకో మంచి అని చెప్పాను కదా ఇంతవరకు, దానికి ఎన్నో అమౌంట్ ఆఫ్ పెస్టిసైడ్స్ చేస్తాను, ఎస్పెషల్లీ క్యాబేజ్ అండ్ కాలీఫ్లవర్లో. లేకుంటే అవి గ్రో కాలేవంట. 12 times the norm ఉండాలి. కాబట్టి we are being fed with useless foods. కానీ but the thing is that's what in the environment we have. అది అందులో మనం ఏం చేయొచ్చో చూసుకోవచ్చు అంతవరకు. దానికి ఎడ్యుకేషన్ చేయాలా, గవర్నమెంట్ బాడీస్ ఆల్సో హ్యావ్ టు ఇన్ఫ్లుయెన్స్. ఇప్పుడు యూరోప్లో నిలిపేసేసారు కదా పెస్టిసైడ్స్, మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ బ్యాండ్. ఆ బ్యాండ్ అయినట్టు ఆ దేశాల్లో మనకు అమ్ముతారు, మనం కొనుక్కొని వాడుకుంటుంటాం. See, this is what it is.
అన్ని వాళ్ళు ప్రతి ఒక్కటి ఇప్పుడు ఈవెన్ ద స్వీట్నర్స్ చెక్ చేసినారు. ఎవ్రీ ఫ్యూ ఇయర్స్ ఇది కార్సినోజెనిక్ అని చెప్తూ వచ్చినాడు. ఇప్పుడు లాస్ట్ 45 yearsలో నేను అబౌట్ 7 or 8 ones దట్ ఆల్ ఇట్స్ కార్సినోజెనిక్. సాకరిన్ అవన్నీ వచ్చాయి మధ్యలో, అన్ని ఆస్పర్టేమ్ వచ్చింది, అన్ని కార్సినోజెనిక్. అన్ని కార్సినోజెనిక్. ఇప్పుడు స్టీవియా చాలా స్టీవియా లీఫ్ వాడుతున్నారు. అదేం మనకి తెలియదు. ఏం వేసుకోకపోతే ఏమవుతుంది? అది బెటర్. నోరే కదా, అలవాటు చేసుకుందాము. ఇప్పుడు నేను చిన్నప్పుడు మాకు కాలేజీలోనూ స్కూల్లోనూ అంటే కాఫీ తాగితే ఒక కాఫీలో షుగర్ వేసేది కాదు, షుగర్లో కాఫీ వేసుకుంటాం, అట్లా అంత వేసుకునేది. అదే ఇప్పుడు ఐ డోంట్ యాడ్ ఎనీ షుగర్. ఓవర్ ది ఇయర్స్ నాకేం డయాబెటీస్ ఉన్నది కాదు, అది పోయింది, పోతా వచ్చేసేసింది. దెన్ మిల్క్ తీసేసినాం. మిల్క్ తీసేస్తే ఇప్పుడు బాగుండదు. చాలా బెటర్ అయిందా? నో రీఫ్లక్స్. కాఫీ తాగుతూనే రీఫ్లక్స్ మొదలు వచ్చేది. మరి ఇది ఎందుకు వస్తుంది అనుకుంటాను. అది తీసేసాను, మిల్క్ ఇమ్మీడియట్ గా. సో మీకు లాక్టోస్ ఇంటాలరెన్స్ అనుకోవాలా? అట్లా దట్ హస్ నథింగ్ టు డూ విత్ ఇట్ జస్ట్ మిల్క్ వల్ల వచ్చే. మెనీ పీపుల్ బికమ్ లాక్టోస్ ఇంటాలరెన్స్ విత్ ఏజ్ ఆల్సో. సమ్ ఆర్ ఆల్రెడీ ఇంటాలరెంట్, అది వేరే. కానీ వాటి యొక్క అనర్థాలు చాలా ఉన్నాయి. డైరీ పాలల్లో ఉండే పెరుగు అట్లీస్ట్ బెటర్, ఎందుకంటే ఫర్మెంటెడ్, therefore you have the all lactobacilli ఇవన్నీ ఉన్నాయి కదా, అవి మనకు హెల్ప్ చేస్తాయి, గట్ బ్యాక్టీరియా. కానీ అంత అబ్జార్బ్ కాదు కదా, దాంట్లో కొంత పోతుంది. అట్లీస్ట్ అది ఇప్పుడు డైజీన్ అని ఏమేమి వేసుకుంటారు, జలుసులు వేసుకునే బదులు పెరుగు తింటే అది స్మూత్గా పోతుంది. అవును కదా సార్, అది పాత పద్ధతులు కొన్ని. ఇప్పుడు పొద్దున్నే కుండలో మనం చక్కగా అంటే పెరుగు రాత్రే మిగిలిపోయిన అన్నం పెట్టి కొంచెం నీళ్లు పోసి మజ్జిగేసి ఉల్లిపాయ ముక్కేసి తినమని చెప్తున్నారు. హైలీ చాలా బాగుంటుంది, మంచిది హెల్త్. మంచిదే, బట్ దట్ ఆల్సో ఇస్ కార్బోహైడ్రేట్. యూ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్. ఎంత తినాలనేది ఆలోచించాలి. అదే కొద్దిగా తినేస్తే నీళ్ళు ఎక్కువ తాగేసేస్తే దాంట్లో ఫర్మెంటేషన్ ఉంటుంది. దాని బదులు అదే సేమ్ అన్నం బదులు మీరు మిల్లెట్స్ చేస్తే తాగండి. అన్నం బదులు మిల్లెట్స్ వేసుకుంటే, మిల్లెట్స్ వేసి 12 hours చేశారనుకో, మీరు గంజి అంబలి మీకు తెలిసి ఉంటుంది చిన్నప్పటి నుంచి, అంబలే అంటారు ఆడ ఇక్కడ నార్త్లో. అది తాగండి, బ్రహ్మాండంగా ఉంటుంది. తెల్లవారు తాగుతానే ఇంకేం అవసరం లేదు సాయంత్రం వరకు మీకు. అండ్ దెన్ యూ హ్యావ్ ది మన గుగ్గుళ్ళు అంటాం చూడండి, అంత పల్సెస్ విత్ ఆల్ ది థింగ్స్ జెమినేటింగ్, అంటే స్ప్రౌట్స్ బాయిల్ చేసుకుని తినేసేసి సరిపోతుంది. యూ నీడ్ ఓన్లీ 2 things. ఇలా ఆలోచించడం మొదలు పెట్టాలి యాక్చువల్లీ సార్, అదే మెయిన్. అదే మనం ఆలోచించాలి. మనము ఇప్పుడు మనం లైఫ్ స్టైల్ ఏముండాలా, ఎట్లుండాలా, ఫిలాసఫీ మనం థింక్ చేయాలి. ఎందుకు బతుకుతున్నామని ఆలోచించాలి. బతుకున్నప్పుడు ఏం చేయాలనేది ఆలోచించాలి. మనం ఆలోచించేదానికి వ్యవధి లేదు. ఏది పరిగెత్తేస్తున్నాం, మిగతావాడు పరిగెత్తానంటే మనం పరిగెత్తాను అంటే గొర్రెదాటు నిలిచి ఎందుకు పరిగెత్తానో నేను ఆలోచించలేదు. మన హెల్త్ బాగుండాలి, ఆరోగ్యమే మహాభాగ్యం, అంతే కదా, మర్చిపోయినారు. అది ఉంటే ఇంకేమి ఉండదు. వీడు బతికినంతవరకు కష్టపడి అంతా చేసేస్తాడు, ఆఖరికి ఏమవుతుంది, జబ్బులు వచ్చేస్తాయి. జబ్బులు వచ్చినప్పుడు ఏం చేస్తాడు, హాస్పిటల్ పోతాడు. వీడు సంపాదించింది జబ్బులు దానికి పెడతాడు, కానీ ఈ నెవర్ ఎంజాయ్డ్ ఇట్. ఇది అదే తెలుగులో సామెత ఉంది కదా, పాసి పండోడు సంపాదిస్తే బంగారు పండోడు తినేసిపోయినాడు. రేపు హాస్పిటల్స్ బంగారు పండోళ్ళు, మనం పాసి పండోళ్ళు. వెరీ ట్రూ సార్. డాక్టర్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళకూడదు అనుకోవడం ఉత్తమం. అబ్సల్యూట్లీ. అదే అందువల్లే కదా ఇంతమంది అండ్ యాపిల్ డే కీప్స్ ది డాక్టర్ అవెన్. చాలా వరకు ట్రూత్ అది అంతా. ఎందుకంటే ఫైబర్ అన్నీ ఉండాలి. ఆ మాదిరి ఫ్రూట్స్ అన్ని తింటాం, వెజిటబుల్స్ తింటామంటే మనం కీప్స్ ది డాక్టర్ అవే. అవి చేయము కదా మనం. అదే సార్. ఇప్పుడు ఒక కాంట్రవర్షియల్ క్వశ్చన్. ఇప్పుడు వెయిట్ లాస్ టెక్నిక్స్, ప్రొసీజర్స్ ఎన్నెన్నో వచ్చేసాయి, ఇంక్లూడింగ్ మొన్నటి వరకు రైబల్సెస్ వచ్చింది. ఇప్పుడు మౌంజారో ఇంజెక్షన్ ఇస్తున్నారు తగ్గడానికి. అది ఎఫెక్టివ్గా ఉందని చాలామంది చెప్తున్నారు. బట్ ప్యాంక్రియాటైటిస్ వస్తుంది, ఇన్ఫ్లమేషన్ వస్తుంది అంటున్నారు. యాజ్ అ సీజన్డ్ సర్జన్ అండ్ క్లినిషియన్ మీరేమంటారు సార్? ఇప్పుడు ఒక 5 ఏళ్ళుగా ఉపయోగిస్తూ వచ్చాను. ఏది మౌంజారో కాదు, ఫస్ట్ ఒజెంపిక్ అండ్ వెగోవి అని 2 ఉన్నాయి. అంటే సెలెక్టివ్గా పేషెంట్స్ ఉపయోగించుకొని సూపర్వైజ్డ్ మెడికేషన్ ఇస్తే బాగానే ఉన్నది. వీళ్ళు సడన్గా మేము ఒకటేసారి తగ్గిపోవాలనేది ఇంక్రీజ్ డోస్ ఏమవుతుంది, బిఫోర్ ద బాడీ గెట్ యూజ్డ్ యూ ఆర్ గివింగ్ హైయర్ డోస్. ఒజెంపిక్ ఈజ్ సెమాగ్లూటైడ్, అది GLP-1 అని బ్రెయిన్లో ఉండే రిసెప్టార్ చేస్తుంది. మేము ఆపరేషన్ చేసినా కూడా అదే వాటిని GLP వాటిని ముందు పనిచేసే వాటికి ఈ హార్మోన్స్ పనిచేస్తాయి. దాన్ని బట్టి సర్జరీని బట్టి ఇవి కనుక్కొని వీళ్ళు తయారు చేశారు. అట్లొచ్చింది సర్జరీ వలన యాజ్ ఎ స్పిన్ ఆఫ్. ఇప్పుడు స్పేస్ నుంచి పోయే వాళ్ళకు క్రాఫ్ట్స్ వల్ల స్పిన్ ఆఫ్స్ వచ్చినాయి. ఆ విధంగా స్పిన్ ఆఫ్ ఇది.
దాన్ని నెక్స్ట్ వచ్చి మౌన్జారో, అది 2 రిసెప్టార్స్ ఉంది, GLP-1 ఒకటి జిప్ అని, ఈ రెండింటి మీద పనిచేస్తుంది. కొంచెం బెటర్ ఇది వెయిట్ లాస్. కానీ మనం వెయిట్ లాసా ఆర్ బీయింగ్ హెల్దీనా, ఈ 2 థింక్ చేయాలి. ఏం ఒబీస్గా ఉంటే ఏమవుతుంది, బాగుంటే బాగుంటుంది, లావుగా ఉంటే తప్పేమీ లేదు కదా, బట్ హెల్దీగా ఉండాలి. అంతే కదా. నీ పని హెల్దీగా ఉండడం అంటే ఏంటి చెప్పండి, ఒక 4 కొలమానాలు. హౌ డు ఐ నో ఇఫ్ ఐమ్ హెల్దీ? ఇప్పుడు 2 or 3 ఫ్లైట్స్ ఆఫ్ స్టేర్స్, 3 మీ ఏజ్లో 3 ఫ్లైట్స్ లేకపోతే 4 ఫ్లైట్స్, నేను కూడా 4 ఫ్లైట్స్ ఎక్కాలి. మోకాళ్ళ నొప్పులు రాకూడదు, ఆయాసం రాకూడదు. మోకాళ్ళ నొప్పులు అది వదిలేసాను, అది డిఫరెంట్ సబ్జెక్ట్, మళ్ళీ దాని గురించి మళ్ళీ మాట్లాడతాం. ఆయాసం రాకూడదు. మోటివ్ అంటే మనం అందువల్ల ఎవ్రీ డే మనం ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. ఫిజికల్ యాక్టివిటీ లేకుండా ఉంటే దేవుడు ఇచ్చిన కాళ్ళు ఎందుకు ఏం చేస్తాయి, అంతే కదా. ఇప్పుడు తర్వాత వచ్చి మనం ఏమవుతుంది, మసిల్స్ వేస్ట్ అయిపోతుంది. కాబట్టి మసిల్ టోనింగ్ ఎక్సర్సైజ్ చేయాలి, వేరియస్ థింగ్స్ ఆల్ కెన్ బి డన్ అట్ హోమ్, ఏం పెద్ద కష్టం కాదు. అందువల్లే మనకు హఠ యోగాసనాలు అని ఉండేది. మైండ్ను ఒకటి స్టెబిలైజ్ చేయాలి. స్ట్రెస్ వలన కూడా హార్మోన్సే కదా, అది దట్ కాజెస్ ఒబిసిటీ. అండ్ ఆల్ దీస్ సోషల్ మీడియా అవి కూడా స్ట్రెస్. ఏమంటే ఏం చేస్తాయని ఒకటిదాని తర్వాత ఇంకోటి చేసాం, మనకు లైక్స్ ఎన్ని డిస్లైక్స్ ఎన్ని వచ్చినాయని వాడు ఏదో అన్నాడు అనుకో, వీడికి ఇంకా డిప్రెషన్ లేకపోవడం. సి ఆల్ దిస్ ఎఫెక్ట్ అండ్ కాజ్ ద ఒబిసిటీ. డిప్రెషన్ లేకపోతే ఏం చేస్తారు, ఎక్కువ తినేసేస్తారు. అవును. సోషల్ మీడియా వచ్చింది. నెక్స్ట్ స్ట్రెస్ లెవెల్ నువ్వు వేరియస్ విధంగా తగ్గించు. మనకు ముందంతా ధ్యానము, ప్రార్థనలు, మార్నింగ్ కూర్చొని దేవుడిని తలుసుకోవడం అన్నాడు. ఏ దేవుడు అయితే ఉండదు, ఇట్ డజంట్ మ్యాటర్. ఒక దేవుడు ఉండాలా లేదా అది వదిలేసండి. బికాస్ ఐ వాజ్ అన్ ఎథియిస్ట్ ఫర్ 10 years చైల్డ్హుడ్లో. మళ్ళీ స్పిరిచువలిస్ట్ అయిపోయినా, మెడిటేషన్ 48 years మెడిటేటింగ్. కాబట్టి అది వేరే. దేవుడు ఉండాలా లేదా వదిలేయండి, కానీ అట్లీస్ట్ ధ్యానం చేస్తామంటే మీ మనసు నిర్మలంగా ఉంటుంది. ఇప్పుడు కోవిడ్ పీరియడ్లో కూడా అది చెప్పడం మొదలు, అది ఎవరు మెడిటేట్ చేసినా వాడు అందరూ బాగా బతికినారండి. ఎందుకు, స్ట్రెస్లెస్ లెవెల్ తక్కువ. మీట్ తిన్న వాళ్ళంతా చచ్చినారు, ఎందుకంటే ఇన్ఫ్లమేషన్. కోవిడ్ ఈజ్ ఇన్ఫ్లమేషన్, డబుల్ వ్యామ్, మీట్ మళ్ళీ డైరీ, ఆల్ 3 ట్రిపుల్ వ్యామ్ అయిపోయాయి. కాబట్టి మనం ఆలోచించాలి ఫుడ్ తినడం వల్ల. ఫస్ట్ ఫండమెంటల్ చేంజెస్ హ్యావ్ టు బి క్రియేటెడ్. ఎవరు, ఎడ్యుకేషన్, గవర్నమెంట్ బాడీస్. ఎందుకంటే గవర్నమెంట్ ఒక్క డెసిషన్ చేసింది అనుకో, సే దే బ్యాన్డ్ హోల్ కంట్రీ పెస్టిసైడ్స్, మరిపోయి నువ్వు ఎట్లా వాడతావు, అంతే కదా. అండ్ దెన్ యూ హ్యావ్ టు ఎఫిషియెంట్లీ ప్రొమల్గేట్ దట్ ఆర్డర్. అది చేయాలి. వాడు మళ్ళీ వాడు చల్లర తీసుకుని వదిలేసి వస్తామంటే ఇంక మనం కష్టం. అదేం లేదు. రూల్స్ ఆర్ దేర్ టు బి బ్రోకెన్. అవును, అంతేగా. అదొకటి. తర్వాత మనం ఎడ్యుకేషన్, మనం కూడా చిన్నప్పటి నుంచి సక్సెస్ అంటే ఏంది అనేది చెప్పాలి. సక్సెస్ ఈజ్ ఇఫ్ యు ఆర్ హ్యాపీ, దట్ ఈస్ సక్సెస్ అని చెప్పాలి. అంతే కదా. ఇప్పుడు అందువల్లనే వరల్డ్ WHO ఏం చెప్తున్నారు, వెల్ బీయింగ్ అంటే వాడు చెప్పేది ఏమంటే మెంటల్ హెల్త్ బీయింగ్, అది ఇంపార్టెంట్. అది అందువల్లే నార్వే వాటికి వచ్చినాయి నెంబర్ 1. ఏది హ్యాపీ ప్లేస్ వేర్ టు లివ్ అంటే నార్వే. మన ఇండియాది ఎక్కడ ఉంటుందో 100-150 మర్చిపోయినాను చదివిన. ఎందుకంటే వీఆర్ రన్నింగ్ వాట్ దే వర్ డూయింగ్ అమెరికన్స్ ఇన్ ద పాస్ట్, వీఆర్ బిహైండ్ దెమ్ లిటిల్ బిట్ అంతే. ఇప్పుడు వాళ్ళని ఓవర్టేక్ చేసేస్తాం ఈ స్పీడ్లో. అన్నీ ఉండాలి కొంతవరకు, అన్నీ మోడరేషన్ చేయాల్సినప్పుడు చేయాలి, ఎంతవరకు రిలాక్స్ అయ్యాలి. కాబట్టి మనం ఆ రిలేషన్షిప్, మంచి రిలేషన్షిప్ ఉండాలి అందరితో. 10 మందితో కొట్లాడాల్సిన పని లేదు, అవసరమే లేదు. అంతే కదా. ఈగో మోస్ట్ ఆఫ్ దెమ్ అవన్నీ తీసిపారేసేసి, ఈగో చాలా షార్ప్ అయిపోయింది అందరిలో. ఇప్పుడు అవన్నీ చెప్పితే వాడు ఎడ్యుకేషన్ అవంతా. తర్వాత ఇవి కూడా ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తాను, జాబ్స్ లేవు కాబట్టి దే బిహేవ్ లైక్ దట్. కాబట్టి దే హ్యావ్ టు లుక్ ఇన్ ఏ డిఫరెంట్ వే. అంతా మనం బాక్స్లోనే కాకుండా కొంచెం లేటరల్ వ్యూలో ఉండేసి అవుట్ ఆఫ్ ద బాక్స్ అసెస్ చేయాలి. అది డైట్ అండ్ అవన్నీ ఇంపార్టెంట్. ఫిజికల్ స్పేసెస్కి క్రియేట్ చేయాలి. యూ హ్యావ్ టు హ్యావ్ పార్క్స్ అండ్ థింగ్స్ లైక్ దట్. అవన్నీ చేయాలి. ఇంకా వెరైటీ చేయాలి. దెన్ దేర్ కమ్స్ ఏ పాయింట్ వెన్ దే నీడ్ సర్జరీ. సమ్ ఆఫ్ దెమ్ దే నీడ్, దేర్ ఇస్ నో వే. బట్ ఈవెన్ ఇన్ దాట్ ఐ థింక్ మీరు చాలా రెవల్యూషనరీ సర్జికల్ ప్రొసీజర్స్ ఇంట్రడ్యూస్ చేశారు సార్. చేశాను అంటే బికాస్ ఇంగ్లాండ్లో అప్పుడు సర్జరీ లేకుండా ఉండింది. అప్పుడు ఏం చేయాలనేసి, ఎందుకంటే అక్కడ ఒబిసిటీ స్టార్ట్ అయింది, అంతమంది ఓపెన్ సర్జరీ చేస్తుంటే ఫెయిల్ అయిపోయినాయి.
కాబట్టి ఏం చేయాలనేటప్పుడు అప్పుడు ల్యాప్రోస్కోపీ వచ్చేసేసింది 90లో మేము ఇంగ్లాండ్లో స్టార్ట్ చేసాం. 98 వీఆర్ ప్రజెంటెడ్ విత్ బిగ్ వాల్యూమ్ ఆఫ్ దిస్ బిగ్ పేషెంట్స్ విత్ ఒబిసిటీ. అదే కాకుండా ఈ డయాబెటీస్, స్లీప్ యాప్నియా, ఆస్మా, సోరియాసిస్, జాయింట్ పెయిన్స్ అంతా వాళ్ళకు therefore we have to start off, we have to learn ourselves. అవును. అట్లా స్టార్ట్ చేస్తాను. ఇన్నోవేట్ చేయాలా, కొన్ని పాత ఉన్నట్టు వాటిని మాడిఫై చేసుకోవాలా. రేపు అంతా ఇన్నోవేషనే కదా, కొంత మాడిఫై చేసుకుంటాం. ఆ మాడిఫైడ్ కూడా ఇన్నోవేషన్ ఒక విధంగా. కాబట్టి ఉన్న ఆపరేషన్స్ అంతా మనం మార్చుకుంటాం. ఏది ఎవరికి ఏది పనికి వస్తుందని చూసేసి మనిషికి కావాల్సినట్టు ఆపరేషన్స్ అదంతా చేస్తాం. Right. ఇప్పుడు ఇప్పుడు అందరికీ ఓకే కదా. ఇప్పుడు నేను ఒకసారి ఫండ్ అప్లికేషన్ చేసినాం. ఎప్పుడు 1998 ఒకసారి ఏం సర్జరీ సార్? యాంటీ రిఫ్లెక్స్ ప్రొసీజర్. అవునవును. అది మేము 1990 నుంచి చేస్తూ ఉంటాం. గర్డ్ కోసం కదా? గర్డ్, మీరు గర్డ్ అంటారు, మేము గోల్డ్ అంటాం. అదే ఈసాఫిజియల్లో అమెరికన్ యాక్సెంట్. ఇక్కడ బ్రిటిష్ ఓ బికాస్ ఓఈఎస్ఓ, గ్యాస్ట్రోఎసాఫగల్ రిఫ్లెక్స్ డిజార్డర్. అది దానికి చేస్తే ఒకటి సడన్గా వచ్చేసి 2 weeks తర్వాత వాడు వచ్చి చెప్పినాడు, సార్ యూ మేడ్ మై లైఫ్ టు బి రీబార్న్ అన్నాడు. ఏమిటంటే ఐ కెన్ డ్రింక్ రెడ్ వైన్ అన్నాడు. దేఫో వాడికి రెడ్ వైన్, ఇంకొకటి వేరేది. దేఫో ఈచ్ పర్సన్ ఈజ్ డిఫరెంట్. సార్ ఈజ్ వైన్ గుడ్? మీరు ప్రస్తావించాలని అడగబోతున్నాను. ఎందుకంటే ఇప్పుడు దీని గురించి కూడా ఇప్పుడు మళ్ళీ బిల్కుల్ నో ఆల్కహాల్ అని చెప్పేస్తారు. నో ఆల్కహాల్, ఎనీ ఆల్కహాల్ ఇస్ బ్యాడ్ అంట. అది ఎందుకు చెప్తాను అంటే, నేను నో ఆల్కహాల్ మ్యాన్ కాబట్టి ఇప్పుడు నో మీట్, నో ఆల్కహాల్, నో డైరీ అనేవాడిని మీరు ఆల్కహాల్ గురించి అడుగుతారు. కానీ స్మాల్ అమౌంట్స్ దే హ్యావ్ ఎవ్రీథింగ్. మనం స్మాల్ అమౌంట్లో ఉండమే. నాకు తెలిసిన వాళ్ళందరూ ఒక బాటిల్ తాగుతారు, అమ్మ బాబాయ్ 2 బాటిల్ తాగుతారు. నా పేషెంట్స్ వచ్చి ఎంత తాగుతున్నావు అంటే, సార్ రోజు కొంచెం తాగుతున్నావు. ఎంత? ఒక బాటిల్ ఆఫ్ వైన్ సార్. ప్లస్ ఇంకా మళ్ళీ వస్తుంది రిజాయిండ్ 2 pegs ఆఫ్ విస్కీ, one peg ఆఫ్ బ్రాండీ. ఇంకా ఏం తల్లి అంటావు. ఇంతే. తండ్రియా సార్? అందరూ తల్లే తండ్రులు నుంచి సరేలే, వాళ్ళు మన దగ్గర రారు, అయిపోయింటారు వాళ్ళు. విమెన్ డ్రింక్ అంతా ఉమెన్ డ్రింక్ క్వైట్ పెట్టి అయిపోయింది. ఇప్పుడు మాతో నేను చెప్పాను, నీకు ఆల్కహాల్ తాగితే ఈ ఆపరేషన్ వద్దు, బికాస్ యూ అబ్జార్బ్ దట్ ఆల్కహాల్ మోర్ అండ్ it gets absorbed into the brain quickly. అప్పుడు ఏమవుతావు, inebriated, drunk and fall and behave inappropriately. ఇప్పుడు ఇవన్నీ మార్చాలండి మనం. వాటిని తాగేదానికి లేదు, నిలిపేయాలా, తగ్గించుకోవాలి. ఎనీవే ఆఫ్టర్ ఆపరేషన్ యూ కాంట్ డ్రింక్ ఫర్ 3 to 6 months. అవును, అంతే కదా. సో ఇలాంటి అంటే మీరు అనేది రిఫ్లెక్స్ రాకుండా చేసే సర్జరీలు మొదలుకొని ఎనీథింగ్ విత్ ద గట్ ఏది చేసినా కూడా ఆబ్వియస్లీ అతి జాగ్రత్త వహించాలి. ఆ తర్వాత మామూలుగా కూడా ఇది వద్దంటున్నారు. ఇది అసలు ఈ లైఫ్ స్టైల్లో ఇవన్నీ వీటిని తీసేయాలి. ఇప్పుడు మితంగా తాగమంటే మితంగా ఎందుకు తాగుతాడు? అంతేగా, బస్తాకు పోసేస్తాడు. అప్పుడు ఏమయ్యేది, వాడు చచ్చేదే కాకుండా వాడి ఫ్యామిలీ అంతా పోతుంది. వాడు చేసే వర్క్ ప్లేస్ వాళ్ళు దెబ్బతింటారు. డ్రైవ్ చేస్తామంటే వాడు 10 మందిని చంపేస్తాడు. అంతే కదా సార్. చాలా అంటే ఇప్పుడు వేరే యాక్చువల్లీ ఇన్ క్రైసిస్ ప్రపంచవ్యాప్తంగా. సో డాక్టర్ మన్నూర్ గారు, వాట్ డూ వి ఇప్పుడు ఏం తినాలి అని చెప్తే వాట్ వుడ్ యూ లైక్ టు టెల్ అవర్ వ్యూవర్స్ ఇవాళ మా ప్రేక్షకులకి సుమన్ టీవీలో? మామూలుగా తినండి. వాట్ ఎవర్ యూ హ్యావ్ టు సీ సింపుల్. థింక్ అబౌట్ వాట్ కాజెస్ లెస్ ఆఫ్ ఎ ప్రాబ్లం. నీకు ఇప్పుడు మిల్లెట్స్ అన్నావు, తగ్గించు. లేకుండా అంటే రైస్ కావాలంటే తగ్గించు. ఆర్ ఆల్టర్నేట్ డేస్ మిల్లెట్స్ తీసుకో. ఒకరోజు నచ్చితే పల్సెస్ ఎన్నో రకాలు ఉన్నాయి, అవి ప్రోటీన్ ఇస్తుంది. వెజిటబుల్స్ ఎక్కువ. ఓకే, యూ హ్యావ్ టు ఈట్ ఫిష్ అవన్నీ. వాళ్ళని నేను అందరికీ చెప్పలేను కదా నువ్వు తినకూడదని. నేనేం డిక్టేటరా? నేను ఇది మంచిదని చెప్తున్నాను. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ టు ఈట్ ఫిష్ ఆల్సో ఈట్. మీట్ అంటే మీట్ తింటే మీకు ప్రాబ్లమ్స్ వస్తాయి, బ్రెయిన్ ముదిరిపోతుంది, అంత యాక్టివ్గా ఉండవు, ఇనర్షియా వచ్చేస్తుంది. ఇవన్నీ గ్రాడ్యువల్గా యూ హ్యావ్ టు లీవ్. గ్రాడ్యువల్ ఇప్పుడు ఎంతోమంది ఉంటాడు. జోకోవిచ్ వాడు టెన్నిస్ ప్లేయర్, ఈజ్ ఎ వీగన్. నేను నేను పని చేస్తానంటే తింటే వాడికంటే ఎవడు లేడు. అంటే రుద్దేశారు సార్, కాల్షియం తగ్గిపోతుంది, అది తగ్గిపోతుంది, B12 తగ్గిపోతుంది, ఎనర్జీ ప్రోటీన్ ఉండదు బాడీలో. జోకే కదా అది. వీళ్ళు జోకోవిచ్ జోక్ చేస్తుంటారు, వీళ్ళు జోక్ చేస్తుంటారు.
వాడు ప్రైమ్ ఎగ్జాంపులే కదా. అదే అఫ్ కోర్స్ యూ మే నీడ్ సప్లిమెంట్స్ బిట్ ఆఫ్ దిస్ అండ్ దట్. ఎందుకంటే వెజిటేరియన్గా ఉండేవాళ్ళకు ఏది B12 డెఫిషియన్సీ ఉంటుంది, దానికి చూడాలి దానికి ఏం చేయాలనేసి అపేర్. ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ డెఫిషియన్సీ కెన్ రిలీవ్ అంటే నేను అంటిల్ 5 years ago నాకు అసలు B12 డెఫిషియన్సీ ఉండదని తెలియదు, విటమిన్ D డెఫిషియన్సీ అని తెలియదు. బట్ ఐ వాజ్ నార్మల్ అంటిల్ సంబడి పుల్ మీ ఇన్ టు ది హార్లీ స్ట్రీట్. వాడు బ్లడ్ టెస్ట్ చేయించింది తప్ప నాకేం ఐ డెంట్ ఫైండ్ ఎనీ డిఫరెన్స్. దాన్ని డెఫిషియన్సీని కరెక్ట్ చేసుకున్నాక ఐ డెంట్ ఫైండ్ ఎనీ డిఫరెన్స్. అదే ఐ డోంట్ నో వెదర్ ఇట్స్ గుడ్ ఆర్ బ్యాడ్, అగ్లీ మనకు తెలియదు. సరే అది వదిలేసేసి వెజిటబుల్స్ కాన్సన్ట్రేట్ అండ్ డోంట్ ఈట్ లేట్ ఇన్ ద నైట్. You need to have at least 4 to 5 hours without any food, minimum 2 hours, and do a bit of walking after food. కామన్ గా చెప్తారు సార్ అందరి Light food, light. అదే కదా మనకు చెప్పేది. Eat like an emperor breakfast, king like a king lunch, and like a pauper in the night. Until nothing. Therefore, you can avoid night food generally. సో అది ఫిలసాఫికల్ థాట్ ఉండాలి అందరికీ. అప్పుడు స్ట్రెస్ లెవెల్ తగ్గుతాయి. మిడ్ నైట్ బిర్యానీలు, ఇంట్లో కూర్చొని ఆర్డర్ చేయడాలు ఇవన్నీ తగ్గిస్తే గానీ మనకి పరిష్కారం ఉండదు. సో ఐ గివ్ యూ వెరీ క్విక్ ర్యాపిడ్ ఫైర్ సార్. జస్ట్ ఇదా అదా మిమ్మల్ని Absolutely. చూస్ చేయమని అడుగుతాను. సో ర్యాపిడ్ ఫైర్ ఆన్ ఫుడ్ గ్రూప్స్. టీ, కాఫీ, బ్లాక్ కాఫీ. బ్లాక్ కాఫీ, బ్లాక్ టీ. ఓకే. అలాగే వీగన్, వెజిటేరియన్, ఆమ్నివోరస్, పెస్కెటేరియన్. Vegan best. Of course, next is Presbyterian. 2 meals, 3 meals, 5 meals. Oh my God. 1 or 2 meals. అంతే, తక్కువ తినడమే బెటర్ అంటున్నారు. అండ్ కడుపులో వెల్త్ ఉండాలి. వెల్త్ ఉన్నప్పుడు బాగుంటుంది. యోగా, జిమ్, బ్రిస్క్ వాకింగ్. Yoga if you can. Otherwise, brisk walking like me. I only do brisk walking. I don't do exercise. జిమ్లు అవన్నీ మన పడవు. సో ఫైనలీ సార్, రైస్, వీట్, మిల్లెట్స్. Millets. మిల్లెట్స్ Of course, it scores high. త్రూ అవుట్ ది ఇంటర్వ్యూ చెప్పారు. సెకండ్ వుడ్ బి వీట్ ఆబ్వియస్లీ. కొంచెం స్లో No difference. వీట్ రైస్ Same. మేము చపాతీలు తింటామండి రాత్రుల్లో. చపాతీను అది రెండు ఒకటే. మాకైతే చిన్నప్పుడు సార్ టిఫిన్ తింటే పాపం అని చూసేవారు. ఏంటి 8-10 దోశలు లాగిచ్చినా కూడా 4 చపాతీలు 5 చపాతీలు లేదంటే ఒక 8 దోశలు తిన్నా కూడా అయ్యో బిడ్డ తిన్నే అన్నం తినలేదని బెంగ పెట్టేస్తారు మా అమ్మమ్మ. అంటే ఆ వయసులో మీరు తినగలుగుతారు. నేను కూడా తింటామండి 10 దోశలు, అదే 20 ఇడ్లీలు. కానీ ఇప్పుడు తినలేము కదా. మనం అదే మెయింటైన్ చేస్తూ ఉంటాం. అందువల్ల నేను చాలా అథ్లీట్స్ మా పేషెంట్స్ నాకు వచ్చినారు, స్విమ్మర్స్, నేషనల్ స్విమ్మర్స్. ఏమంటే వాళ్ళు దే ఆర్ ఈటింగ్ ది సేమ్ వే వాట్ దే యూస్ టు డూ. అప్పుడంటే వాడు క్యాలరీస్ చేస్తాం, మళ్ళీ లేటర్ లైఫ్లో చేయలేవు కదా. అంతే. యూ హ్యావ్ టు రిడ్యూస్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఆయిల్, బటర్, ఘీ. డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్. డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్. అంతా ఒకటే ఫ్యాట్. ఆయిల్ వచ్చి అంటే కొంతగా ఆయిల్ స్మాల్ అమౌంట్స్. డోంట్ pour anything else. Ghee also okay, use it small amount. ఎవరో న్యూట్రిషనిస్ట్ చెప్పారు సార్, మనిషికి నెలకి 1/2 కిలో అట. ఇళ్లలో సార్ 5 కిలోలు 10 కిలోలు ఊరికే అయిపోతాయి 3-4 మనుషులకే. సో ఒక 4-5 వంతులు అంటే ఏవో 2 సార్లు అప్పడాలు వేయిస్తే అయిపోతుంది అది సార్. సో అది అవన్నీ చేయకూడదు. ఎందుకంటే దట్ మోర్ ఇంపార్టెంట్ ఈజ్ ఆ ఆయిల్ వచ్చి రిపీటెడ్ బాయిలింగ్ కదా. అవునవును. ఆ రిపీటెడ్ బాయిలింగ్ డ్యామేజ్ అవుతుంది. దట్ బికమ్స్ కార్సినోజెనిక్. అదే అది అవన్నీ వదిలేయాలి. సో బండిలో బజ్జీలు యాక్చువల్లీ ప్రాక్టికల్లీ యూ షుడ్ గివ్ అప్. బికాజ్ I can't say 100% వాడు అవే ఆయిల్ వాడతారు మళ్ళీ. అది అంతే తెలిసిందే కదా. బాగుండదు, రుచిగా ఉండదు తింటా ఉంటాడు వాడు. టాంగాల్లోనూ బండిలోనూ పెట్టి చేస్తా ఉంటే అబ్బా భలే ఉండాలి ఇక్కడ అని తింటారు. అంతే కదా సార్. ఎప్పుడో ఒకసారి తింటే డజంట్ మ్యాటర్, బట్ నాట్ ఎవ్రీ డే. అది మెసేజ్ చాలా క్లియర్గా చెప్పారు సార్. కార్బ్స్ కట్ చేసేయాలి, హై ఫైబర్ ఫుడ్స్ ని ప్రవేశపెట్టాలి, వీలైతే వీగన్ గా మారాలి, కాఫీ టీని లిమిట్ చేసేసి బ్లాక్ టీ, బ్లాక్ కాఫీ ఆర్ బ్లాక్ టీ. బట్ బిఫోర్ 10 AM. బిఫోర్ 10 AM కాఫీ. నైట్. ఆఫ్టర్ దట్ we have lot of studies anyway. 10 AM దాటకూడదు పొద్దున. మళ్ళీ తాగినామంటే ఇట్ అఫెక్ట్స్ ద స్లీప్ అండ్ ఎవ్రీథింగ్. మధ్యాహ్నం కాఫీ తాగాలి కదా సార్. ఒక మంచి హోటల్కి వెళ్ళి ఒక మంచి బటర్ మసాలా దోశ తిని కాఫీ తాగాలని అందరికీ ఉంటుంది సార్. అది తాగకూడదు. అసలు మనం అన్నంతో పాటు కాఫీ తాగేవాళ్ళం కాదు ఎప్పుడు. అవును. అది ఇంగ్లీష్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. నిద్రపోకుండా ఉండేది. నిద్ర వస్తే 5 నిమిషాలు నాపే ఏమవుతుంది. అనంతరంగా పడుకోవడం ఒక 5 నిమిషాలు. ఇన్ఫాక్ట్ ఇట్ సెటిల్స్ ద బాడీ కదా. దట్స్ బెటర్. వై యూ వాంట్ టు టేక్ ఇట్ ఆఫ్?
అదే చేస్తాను రికవర్ అవుతుంది, న్యాచురల్ రికవరీ. మనం ఆల్వేస్ వీ హ్యావ్ టు సీ వాట్ ఈజ్ న్యాచురల్ అండ్ దెన్ డోంట్ గో ఫర్ ద అన్యాచురల్ వన్స్. అప్పటికీ జరుగుతాయంటే వస్తాయి, జబ్బులు ఎందుకు రావు, జబ్బులు రావని కదా. ఇప్పుడు అట్లే డయాబెటీస్ కానీ ఒబిసిటీ కానీ వస్తాయి, కొంత జీన్స్ ఎక్కువ ఉన్నాయి. ఎన్వైరన్మెంట్ ఫ్యాక్ట్ మర్చిపోయినాం, కాళ్ళు ఇవంతా కార్బన్ డైఆక్సైడ్ పార్టికల్స్ బ్రీత్ చేస్తాం కదా, అవన్నీ ఎఫెక్ట్ చేస్తాయి. అండ్ దర్ ఆర్ సో మెనీ కెమికల్స్ దే కాజ్ ప్రాబ్లమ్స్ అని, అది కూడా ఒబిసిటీ అని చెప్పేసి అండ్ డయాబెటీస్. అవును, ఎండోక్రైన్ సిస్టమ్ ఇస్ ఆల్ డిసరప్టెడ్ ఆల్వేస్. సో బట్ మన పరిధిలో ఉన్న విషయాలు మాత్రం మనం చూసుకోవాలి, చాలా జాగ్రత్త పడాలి అంటున్నారు. డయాబెసిటీ బారిన పడకుండా చూసుకోమంటారు సార్. సో డాక్టర్ కేశవరెడ్డి గారు, సిట్టింగ్ ఈజ్ న్యూ స్మోకింగ్ అని ఒక స్టడీ వచ్చింది. సో అంటే ఒక 4 గంటలు కూర్చుంటే ఒక సిగరెట్ స్మోక్ చేసినట్టు ఇట్లాంటివన్నీ వాటి సంగతి తెలియదు. కానీ ఐటీ క్రౌడ్ అందరూ వాళ్ళకి సెడెంటరీ జాబ్స్ ఉంటాయి కదా, వాళ్ళకి ఎక్కడ టైం దొరుకుతుంది? హౌ డు దే కంట్రోల్ దిస్? ఐ హ్యావ్ టు. ఇప్పుడు అందువల్ల ఇప్పుడు ఏం చేసేస్తానంటే హాఫ్ అన్ అవర్ పైన కూర్చోకూడదు. యాజ్ యూ గెట్ ఓల్డర్, ఈవెన్ యంగ్స్టర్స్ కూడా 1 అవర్ కంటే కూర్చోకూడదు, లేసేయాలి, నిలబడి. అందువల్ల కంప్యూటర్ నిలబడి చేసేట్టుగా చేసినారు. కూర్చోవడము రైజ్ అవుతుంది. వాక్ ఏమున్నది, కాఫీ ఏమన్నా నీళ్లు తాగినట్టు అట్లా పోయినట్టు పోయేది, ఒకసారి టాయిలెట్ యూజ్ చేసినట్టు. జస్ట్ 2 minutes యూ కెన్ వాక్ అరౌండ్. ఆల్ దిస్ కంట్రిబ్యూట్స్ యువర్ వాచ్. తర్వాత వాళ్ళు ఫుడ్ ఏం చేస్తారో తెలుసు కదా, కంప్యూటర్ పెట్టింటాడు, తింటానే ఉంటాడు, చూస్తూ ఉంటాడు. ఈజ్ కాన్సన్ట్రేట్ ఆన్ దిస్ చాక్లెట్ బిస్కెట్స్. నాకు తెలిసిన ఒక అతను డయాబెటిక్ అయిపోయినాడు, యంగ్ ఫెలో, బికాస్ ఈజ్ ఈటింగ్ ఓన్లీ చాక్లెట్స్. ఎందుకంటే టైం వేస్ట్ కదా. ఇంగ్లాండ్లో నాకు చాలామంది పేషెంట్స్ వచ్చారు. ఎవరు? కంప్యూటర్ స్పెషల్. నేనంటే ఐటీనా? రైట్. నేను ఇండియన్స్ని చూస్తానే అక్కడ ఇంగ్లాండ్లో ఐటీనా అని అడిగేది. ఒబిసిటీ పేషెంట్ వచ్చినాడంటే ఎస్ అంటే ఎంత తెలుసు అంటే, తెలుసు కదా మీరు చేసే పని సెడెంటరీ, టోటల్ సెడెంటరీ లైఫ్ స్టైల్ అండ్ ద టైప్ ఆఫ్ ఫుడ్ ఈట్. పిజ్జా ఏది ఈజీ యాక్సెస్ వాటిని తింటారు, అవన్నీ డ్యామేజింగ్ టు యువర్. ఇప్పుడు హైదరాబాద్లో కూడా చాలా పర్సంటేజ్ ఉన్నదంట. ఎవరు చెప్పినారు, చాలా 70 to 80% ఒబిసిటీ ఉండదు. అవును, చాలా ఎక్కువ. హైదరాబాద్లో చాలా ఎక్కువ అయిపోయింది సార్. వీళ్ళకు ఎక్కువ డయాబెటీస్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఒబిసిటీ అండ్ డయాబెటీస్ గో హ్యాండ్ ఇన్ గ్లవ్. వీళ్ళకి ఇంకా ఎక్కువ, ఎందుకంటే వీళ్ళ టైప్ ఆఫ్ ఫుడ్ కూడా ఇంకా వెరీ బ్యాడ్. దే హ్యావ్ టు చేంజ్ కంప్లీట్గా సార్. అంతే కదా సార్, అవేర్నెస్. మీరు అన్నట్టు ఈజీలీ యాక్సెసిబుల్ ఫుడ్ మనకు అందులో తెప్పించుకున్నప్పుడు కూడా హైజీన్ కూడా చూసుకోవాలి. అసలు మాట్లాడలేదు వాళ్ళు, కానీ హైజీన్ వాజ్ ఆల్సో వెరీ బిగ్. ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడ వండుతున్నారు? హైదరాబాద్లో సార్ మీకు చూస్తే ఎన్ని రెస్టారెంట్స్ మీద దాడులు జరిగాయి, రేడ్స్ జరిగి, ఫుడ్ ఇన్స్పెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళి దే వర్ అపాల్డ్ టు సీ. అసలు చెత్తకుండీలు ఓపెన్గా పెట్టేయడం, కైండ్ ఆఫ్ బ్రీడింగ్ గ్రౌండ్ ఫర్ బ్యాక్టీరియా. ఇప్పుడు అందరు ప్రపంచంలో అంతా తెలుస్తుంది ఏమంటే హోమ్ ఫుడ్ ఈజ్ ద బెస్ట్. అది ఇంపార్టెంట్ అనేది. హోమ్ ఫుడ్ ఉంటే మీరు ఏం చేస్తారు, మనసు మంచి పెడతారు, దాన్ని ధ్యానం చేస్తారు, దానికి అన్ని బోత్ వేస్ ఇట్ వర్క్స్. అదే కదా, ఫిలసాఫికల్ థాట్ ఉండదు, తర్వాత బాగుండాలని. కాబట్టి అట్ట కోరిక. ఆ షాప్ వాడికి ఏముండదు, డబ్బు ఎక్కువ రావాలి నాకు, నేను వాని కోరిక, ఆ కోరిక లేదు. తర్వాత మంచి ఫుడ్ తయారు చేస్తారు, ఆ ఫుడ్స్ మనం కన్జ్యూమ్ చేస్తే బాగుంటుంది. అది మాత్రం. కాబట్టి చిన్న పిల్లోడి నుంచి నేర్పించేయాలి వంట. అది వీళ్ళకు ఐటీ వాళ్ళకి అందరికీ నేర్పించాల్సింది ఏమంటే, ఈ ఫుడ్ తినొద్దండి, టైం ప్రకారం తినండి. ఈవెన్ ఇఫ్ ఇట్స్ 10 minutes, ఓకే 5 minutes తినండి, 5 minutes రెస్ట్ తీసుకోండి, స్మాల్ అమౌంట్. అవును, అది బ్రేక్స్ ఆర్ ఇంపార్టెంట్. డాక్టర్ మనూర్, సో ఎన్రిచింగ్ వాళ్ళ కాన్వర్జేషన్ మా అందరికీ. బేసిక్స్ మీరు మరొకసారి మాకు గుర్తు చేసి, ఇంత అపారమైన మేము కొత్త కాన్సెప్ట్లు వచ్చేసి ఉంటాయనుకుంటే, మీరు ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్లీ సౌండ్ ఫౌండేషన్కి సంబంధించిన విషయాలు మళ్ళీ ఒక్కడి నుంచి చెప్పినందుకు మీకు ధన్యవాదాలు ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం.